హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు నేను ఒక కథ చెప్తాను. వీడియో పూర్తిగా చూసి వినండి. పరిసరాల ప్రభావం అంటే మంచిగా ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళుగా మారుతారు, చెడ్డవాళ్ళుగా ఉండేవాళ్ళు మంచివాళ్ళుగా మారుతారు. అది క్రూరుడుగా ఎలా మారుతారు అనేది ఈరోజు ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. ఒకానొక రోజు ఒక వేటగాడు అడవికి వెళ్ళాడట. అడవికి వెళ్ళి వేట కోసం వెళ్ళాడు. అడవి మొత్తం తిరిగాడు. అతడికి ఏమీ దొరకలేదని అలసటతో తిరిగి ఒక మర్రి చెట్టు కింద వచ్చి, పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద వచ్చి కూర్చున్నాడంట. విశ్రాంతి తీసుకున్నాం, అలసిపోయినామని. అట్లా కూర్చొని అట్లా ఇట పైకి చూశాడంట. చెట్లో 2 చిలుక పిల్లలు చిన్న ఉన్నాయంట. వాటిని తీసుకొచ్చి ఆ 2 పిల్లల్ని తీసుకొచ్చి ఒకటి సాధువుకి ఇచ్చాడంట, ఒక పిల్లని దొంగ చేతికిచ్చాడట. ఆ సాధువు తీసుకువెళ్ళిన చిలుకను పంజరంలో పెట్టి దానికి సాత్విక ఆహారం పెట్టి తీయని మాటలు నేర్పించాడు. ప్రేమగా పెంచాడు. సాధువులింటికి వచ్చిన అతిథులు దానిని చూసి దాని మాటలకు ముగ్ధులయ్యి దాన్ని చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. బాగా మంచి మాటలు చెప్తా ఉంది, బాగా మంచి నడవడికల్లో పెరిగింది అని చాలా సంతోషపడ్డారు. ఇది ఇప్పుడు దుష్టుడి దగ్గర ఒక చిలుక ఉంది కదా, ఆ చిలుక వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళు చెడు మాటలంతా మాట్లాడుకుంటా అంటే ఆ మాటలు విని అమర్యాదగా మాట్లాడేదంట. ఒకరోజు చుట్టాలు అతిథులు వస్తే అతిథులు మాట్లాడిస్తే వాళ్ళతో కూడా హింసా విధంగాను తర్వాత అమర్యాదగా మాట్లాడిందట. ఈ దుష్టుని దగ్గర ఉన్నటువంటి ఈ చిలుక వచ్చి ఒకరోజు మర్రి చెట్టు కింద ఒక సాధువు కూర్చొనుంటే ఒక బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నాడంట. అన్ని పశువులతో కలిసి అతన్ని హింసించసాగిందంట. హింసించసాగే కొద్దికి అతడు ఆ హింసకు భరించలేకుండా పారిపోయాడంట. ఆ చెట్టు దగ్గర నుంచి పారిపోతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. ఆ చెట్టు పైన ఈ సాధువు పెంచినాడు కదా చిలుక, అది ఉందంట. అది అతన్ని చూసి ఆ బ్రాహ్మణుణ్ణి అతడు అలసిపోయిండేది చూసి వచ్చి అతనికి పండ్లు తెచ్చిచ్చిందంట. పండ్లు తెచ్చిచ్చి అతనికి ఆ రెక్కలతో అట్లా విసిరిందంట. గాలి వచ్చేట్టుగా విసిరి అతనికి విశ్రాంతి కల్పించిందంట. అది అలా మంచి పేరు తెచ్చుకునింది సాధువు దగ్గర ఉన్నటువంటి చిలుక. అప్పుడు ఆ సాధువు ఆ పండ్లు తింటూ ఆలోచించాడంట. ఇది చిలుకలు అన్నీ ఒకే జాతికి చెందినవే కదా, అయినా కూడా ఆ చిలుకలు అలా ప్రవర్తించింది, ఈ చిలుక ఎందుకు ఇలా ప్రవర్తించింది, ఈ చిలుకల్లో కూడా ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయా అని అనుకున్నాడంట. కానీ మంచివారి దగ్గర పెరిగితే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డవారి దగ్గర పెరిగితే చెడ్డ అలవాట్లు వస్తాయి అని అనుకున్నాడట సాధువు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మళ్ళా కావాలంటే ఒక కామెంట్ పెట్టినారంటే ఏ వీడియో కావాలని ఆ కథ చెప్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు అందరికీ.